మీరు జీరోదా లేదా అప్‌స్టాక్ లేదా మరేదైనా బ్రోకర్ ద్వారా స్టాక్ కొన్న ప్రతిసారి మీ షేర్లు ఒక డిజిటల్ వాలెట్‌లోకి వెళ్ళిపోతాయి. కానీ ఆ వాలెట్ ఎవరిది? మీ లక్షల రూపాయలు ఎవరు కాపలాగా ఉన్నారు? భారతదేశంలో ఈ పని చేసే కంపెనీలు రెండే ఉన్నాయి. వాటిలో ఒకటి 2020 నుండి సైలెంట్‌గా ఆల్మోస్ట్ 500% లాభాలనిచ్చింది. అదే సిడిఎస్ఎల్. అయితే ఇక్కడ అసలైన క్వశ్చన్ ఏంటంటే 2025లో తెరవెనుక ఉన్నటువంటి ఈ శక్తివంతమైనటువంటి కంపెనీ ఇంకా మంచి రిటర్న్స్‌ని ఇస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ విత్ ఉదయ్. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ స్టాక్ని అనలైజ్ చేయబోతున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ సిడిఎస్ఎల్. ఈ వీడియోలో మనం కంపెనీ ఓవర్వ్యూ, ఫైనాన్షియల్ డీటెయిల్స్ని, టెక్నికల్ చార్ట్ డీటెయిల్స్ని, ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా దీనికి అన్నీ కవర్ చేద్దాం. అసలు ఈ సిడిఎస్ఎల్ అంటే ఏంటి? సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది షేర్ మార్కెట్ యొక్క డిజిలాకర్ లాంటిది. మీరు షేర్స్ కొన్నప్పుడు ఫిజికల్ సర్టిఫికేట్స్ ఉండవు. వాటిని డిమాట్ ఫార్మాట్లో సిడిఎస్ఎల్ లేదా ఎన్ఎస్డిఎల్ మేనేజ్ చేస్తారు. సో ఈ కంపెనీ సిడిఎస్ఎల్ 1999లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది ప్రమోటెడ్ బై బిఎస్సి. ఇండియాలో రీటైల్ ఇన్వెస్టర్లో లైక్ మీరు నేను రీటైల్ ఇన్వెస్టర్లో 79% సిడిఎస్ఎల్ని యూజ్ చేస్తున్నాం. సో డిమాట్ అకౌంట్స్లో 15.29 crores పైగా డిమాట్ అకౌంట్స్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. అంటే స్టాక్ మార్కెట్ ఎంత గ్రో అవుతే సిడిఎస్ఎల్కి ఆటోమేటికలీ అంత గ్రో అవుతుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీ రెవెన్యూ మోడల్ ఎలా ఉందో చూద్దాం. సో మనందరికీ ఉన్న డౌట్ ఏంటంటే సిడిఎస్ఎల్ ఎలా ఎర్న్ చేస్తుంది? స్టాక్ మార్కెట్ రిలేటెడ్ డిఫరెంట్ ఆపరేషన్స్ వల్ల ఈ కంపెనీకి రెవెన్యూ వస్తుంది. సో మేజర్గా మీరు చూసుకుంటే యాన్యువల్ ఇష్యూర్ ఛార్జెస్ అని లిస్టెడ్ కంపెనీస్ నుండి వస్తుంది. తర్వాత ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ లైక్ మనం షేర్ కొన్నా అమ్మినా ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వీటికి వస్తాయి. అలాగే ఐపీఓ ఈకేవైసీ సర్వీసెస్ ఇది అందిస్తుంది. మనకి ఈ ఓటింగ్ ఫెసిలిటీస్, కార్పొరేట్ యాక్షన్ సర్వీసెస్ని ఇది ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ పార్టిసిపెంట్ ఎక్కువ అయితే సిడిఎస్ఎల్కి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి దీని రెవెన్యూ వచ్చేసి 1199 crores ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2025కి 526 crores ప్రాఫిట్లో ఉంది. ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 45% ఉంది. ఈ కంపెనీకి అసలు డెప్ట్ అనేది లేదు, జీరో డెప్ట్ కంపెనీ. అండ్ ఆర్ఓఈ వచ్చేసి 33% ఉంది. సో క్యాష్ రిజర్వ్స్ ఆల్మోస్ట్ 1000+ crores క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే సిడిఎస్ఎల్ ఈజ్ ఏ క్యాష్ రిచ్, డెప్ట్ ఫ్రీ అండ్ హై మార్జిన్ మోనోపలీ. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క టెక్నికల్ చార్ట్ అనాలిసిస్ చూద్దాం. ఈ కంపెనీ చార్ట్ ఇంతవరకు ఎలా బిహేవ్ చేసింది టెక్నికల్గా ఒకసారి వెరిఫై చేద్దాం. సో జూలై 2025 వరకు ఈ చార్ట్ని అబ్జర్వ్ చేస్తే మీకు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1750 నుంచి 1800 మధ్యలో ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్లో వచ్చేసి లో ప్రైస్ వచ్చేసి 1020 రూపీస్ దగ్గర ఉంది. హై ప్రైస్ 52 వీక్స్ హై ప్రైస్ వచ్చేసి 1950 వరకు ఉంది. సో కరెంట్లీ ఈ స్టాక్ వచ్చేసి మనకి కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేస్తుంది, అది కూడా వీక్లీ చార్ట్లో. దీని యొక్క సపోర్ట్ మీకు అరౌండ్ 1550 దగ్గర మీకు సపోర్ట్ దొరుకుతుంది. అండ్ బ్రేక్అవుట్ జోన్ మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1950 వరకు మీకు బ్రేక్అవుట్ జోన్ ఉంది. దానిపైన బ్రేక్ చేస్తే ఇది మంచి బులిష్ ఆప్షన్ ఉంది. సో వాల్యూమ్ పికప్ బులిష్ సిగ్నల్ మీకు కనిపిస్తుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే యాక్చువల్గా వెయిట్ ఫర్ ది బ్రేక్అవుట్. సో ఆ బ్రేక్అవుట్ 1950 దగ్గర బ్రేక్అవుట్ని మనం అక్కడ వరకు వెయిట్ చేయాలి. లేదా మీరు డిప్లో ఇప్పుడు ప్రజెంట్ 1550 డిప్లో ఉంది కాబట్టి
సో ఈ డిప్లో కూడా మీరు బై చేసి దాన్ని యావరేజ్ చేసుకోవచ్చు మీరు ఆల్రెడీ హోల్డ్ చేసుకుంటే. ఓకే, ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎవ్రీ స్టాక్ హ్యాస్ రిస్క్. సో సిడిఎస్ఎల్ కూడా ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు, దీనికి కూడా మనకి రిస్క్ ఉంటుంది. సో మేజర్గా మీకు చెప్పాలంటే రిస్క్ ఎక్కడ వస్తుందంటే మన ఇండియాలో స్టాక్ మార్కెట్ యాక్టివిటీ కనుక తగ్గితే సో దీని ఇన్కమ్ కూడా ఆబ్వియస్లీ తగ్గుతుంది. బట్ నా ఒపీనియన్ అయితే అంత తగ్గదేమో. సెకండ్ వచ్చేసి ఇన్ కేస్ ఎనీ సెబీ రెగ్యులేషన్స్ దీని రిలేటెడ్ ఏమన్నా రెగ్యులేషన్స్ ఏమన్నా ఉంటే దట్ కెన్ ఎఫెక్ట్ ద మార్జిన్స్. అండ్ మనం న్యూస్లో చూస్తున్నాం ఎన్ఎస్డిఎల్ కూడా మనకి మోస్ట్లీ ఐపీఓ వస్తుంది ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్, మోస్ట్లీ ఇన్ 45 డేస్లో ఎన్ఎస్డిఎల్ కూడా మనకి లిస్ట్ అవ్వబోతుంది. సో అది ఒక కాంపిటీషన్, దానికి కూడా మనం చూసుకోవాలి. వాల్యుయేషన్ కూడా హైలో ఉంది, ఆల్మోస్ట్ గ్రేటర్ దాన్ 40% పీ రేషియో హైలో ఉంది. దీనికి డైవర్సిఫికేషన్ అనేది లేదు యాక్చువల్లీ, ఇది వన్ సింగిల్ లిమిటెడ్ బిజినెస్ వర్టికల్, సో డైవర్సిఫికేషన్ లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మీకు రిస్క్ అనేది లో ఉంది వెన్ యూ కంపేర్ టు రివార్డ్స్ని కంపేర్ చేస్తే ఈ రిస్క్ అనేది మనకి చాలా లో ఉంది. ఓకే, ఫ్యూచర్లో ఈ స్టాక్ ఎలా ఉండబోతుంది, సో ఓకే పొటెన్షియల్ గ్రోత్ ఉంటుందా లేదా దాన్ని డిస్కస్ చేద్దాం. సో మనందరికీ తెలుసు రీసెంట్గా మనకి ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి మనకి స్టాక్ మార్కెట్ పైన చాలామందికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మోర్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. ఇండియాలో డీమాట్ అకౌంట్స్ అనేవి చాలా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా పెరుగుతున్నాయి. సో దానివల్ల ఈ డీమాట్ అకౌంట్స్ పెరగడం వల్ల సో మిలియన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ రావడం వల్ల దీనికి మంచి స్కోప్ ఉంది ఫ్యూచర్లో. తర్వాత మోర్ ఐపీఓస్ మీరు రీసెంట్గా చూస్తుంటే చాలా కంపెనీస్ లిస్ట్ అవుతున్నాయి ఐపీఓస్, సో వాటి వల్ల కూడా దీనికి ఇన్కమ్ వస్తుంది. తర్వాత సెబీ ఈకేవైసీ కైండ్ ఆఫ్ పుష్ చేస్తుంది కాబట్టి దానివల్ల కూడా మీకు మంచి గ్రోత్ ఉంది. సో మోర్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది టువర్డ్స్ ఉంది కాబట్టి ఇది మంచి హెల్ప్ అవుతుంది అంటే ఫ్యూచర్లో. సో లాంగ్ టర్మ్గా మనం సిడిఎస్ఎల్ని కనుక చూస్తుంటే ఇది మంచి కాంపౌండ్ జనరేట్ చేసేటువంటి స్టాక్ అని నేను నమ్ముతాను. నెక్స్ట్ మనకి దీనికి కాంపిటీటర్ అయినటువంటి సిడిఎస్ఎల్ వర్సెస్ ఎన్ఎస్డిఎల్ యాక్చువల్గా కాంపిటీటర్, దాని గురించి చూద్దాం ఒకసారి యాక్చువల్గా ఏమేమి మనం కన్సిడర్ చేయవచ్చు. నార్మల్గా మనకి సిడిఎస్ఎల్ అనేది ప్రమోటెడ్ బై బిఎస్సి అండ్ ఎన్ఎస్డిఎల్ ప్రమోటెడ్ బై ఎన్ఎస్సి. ఓకే, సో మనకి ఇది సిడిఎస్ఎల్ ఆల్రెడీ లిస్ట్ అయి ఉంది కపుల్ ఆఫ్ 5 years నుంచి. సో బట్ ఎన్ఎస్డిఎల్ ఇంకా లిస్ట్ అవ్వలేదు. సో దీనికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్, సిడిఎస్ఎల్కి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే రీటైల్ మార్కెట్లో చాలా స్ట్రాంగ్ ఉంది. సో బట్ వెన్ యూ కంపేర్ టు ఎన్ఎస్డిఎల్ చాలా వీక్గా ఉంది. అండ్ బెస్ట్ అడ్వాంటేజ్ ఎందుకు ఉంది అండ్ రీటైలర్ అంతా అట్రాక్టివ్ ఎందుకున్నారంటే దీని ఛార్జెస్ అనేవి లోగా ఉంటాయి. వెన్ యూ కంపేర్ టు ఎన్ఎస్డిఎల్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో రీటైల్ ఇన్వెస్టర్స్ కోసం సిడిఎస్ఎల్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ అండ్ ఓన్లీ లిస్టెడ్ ఆప్షన్ కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ యూ ఫీల్ మా ఎఫర్ట్స్ అనేది వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సిడిఎస్ఎల్ స్టాక్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.